International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. పల్లా శ్రీనివాస్ ఉన్నారు సార్, చెప్పండి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికలు? సార్ ఈ ఎలక్షన్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలకు అధికారం రాబోతున్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛ కోరుకుంటున్నారు. రేపు 5 సంవత్సరాల అరాచక పాలన అంతమందబోతుంది. రేపు స్వేచ్ఛాజీవులు కాబోతున్నాం అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే భారీగా మాకు స్వాగతాలు పలుకుతున్నారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు, బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి ఏ విధంగా చూస్తే అసలు ఏపీలో బీజేపీ ఓటు బ్యాంక్ కూడా లేదు కదా? లేదు, కానీ బీజేపీతో వెళ్ళకపోతే వీళ్ళు ఎలక్షన్ చేయనిస్తారా? ఎలక్షన్ సజావుగా జరగాలి అంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ యొక్క సహాయ సహకారాలు కావాలి. కనుక ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించడానికి ఎటువంటి త్యాగానికైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ గాజువాక నియోజకవర్గం గుడివాడ అంబర్ మీకు పోటీగా ఉన్నారు, ఏ విధంగా? నేను గత 15 సంవత్సరాలుగా మేము పార్టీతో మమేకమై ఉన్నామండి. కనుక నేను నియోజకవర్గం పార్టీతో అంటే నియోజకవర్గం మమేకమై ఉన్నాను. ఆయన అమర్ గారు అనకాపల్లి రూరల్లో ఉన్నారు. కనుక నా ప్రజలు నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయం చేస్తున్నారు, పూర్తిగా అయితే బీజేపీ కదా దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది తప్పుడు వాస్తవండి. కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ పాలసీ ప్రకారంగా ముందుకెళ్తాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుంటే జరగదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైన పాత్ర, అది తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుంటే ఏ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళవో గమనించాలి. ఇది పల్లా గారు చెప్తాను. పూర్తిగా అయితే వచ్చే ఎన్నికల్లో మేమే ప్రభుత్వం సాధిస్తాము, అలాగే కూటమే తప్పకుండా విజయం సాధిస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మేము ఎక్కడ తగ్గమని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.